నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కూటమి ప్రభుత్వం అందరినీ కావాలనే అరెస్ట్ చేస్తుందని, ఈ ఆఫీసర్స్ అందరూ కూడా మంచివాళ్లే అని చెప్పి వాళ్ళందరికీ కూడా పెళ్లి చేసుకోవాల్సినటువంటి కొడుకులు కూతుర్లు ఉన్నారని చెప్పి ఆయన అంటున్నారు. మరి ఈ అరెస్ట్ల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వీరిపై సింపతితో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు ఈ అరెస్టులన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు, ఈ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి వాళ్ళే, వాళ్ళకి పెళ్లి చేసుకోవాల్సినటువంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అసలు ఈ వ్యాఖ్యలను, ఈ సింపతితో మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంచివారు, అమాయకులు. బాలాజీ గోవిందప్ప దస్తూరి బాగుంటుంది కాబట్టి అకౌంటెంట్ కింద పెట్టుకున్నాం, ఆ టైప్ మాట్లాడుతున్నాడు ఆయన. అంతకుముందు ఎలక్షన్ ముందు కూడా గుర్తుందా మీకు? కొడాలి నాని పిడుగుపడిన టెంకాయ మోహన్లాగా ఇంత ఉంటాడు కానీ చాలా మంచోడు, ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే, ఈ టైప్ చెప్పేవాడు. 100 గొడ్లు తిన్న రాబందు, లేకపోతే ఒక అడవిలో మొత్తం జంతువులన్నిటిని మేసేసిన పెద్ద పుల్ని కూడా చాలా ముందు బుజ్జిగా ఉన్నది పిల్ల అన్నట్టుగా చెప్పేవాడు ఈయన. వీళ్ళని కూడా అలా చెప్పాడు. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారో పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎవరికి ఉండవండి పిల్లలుండి పెళ్ళిళ్ళు చేయాల్సిన పిల్లలు ఉన్న వాళ్ళకైనా మినహాయింపు ఉంటుందా? వాళ్ళు నేరాలు చేస్తే, వాళ్ళు నేరాలు చేసినా పర్లేదు, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి మనం కేసులు పెట్టకూడదని ఏమైనా ఉందా? మరి అలాంటి అంత బుద్ధిమంతుడివి, అంత విధానంగా పద్ధతిగా ఆలోచించేవాడు ఏబి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే ఆయన అరెస్ట్ చేయడానికి చూసేటతను. ఆయన యుద్ధం చేసాడు, వీరుల్లాగా ఎల్లాగా దాక్కోలేదు, పారిపోలేదు, కోర్టులంబడ తిరగలేదండి. న్యాయ పోరాటం చేశాడు. న్యాయ పోరాటం చేసి ఇతని మీద నైతికంగా విజయం సాధించాడు. కోర్టు న్యాయస్థానంలో గెలిచాడు, నైతికంగా కూడా విజయం సాధించాడు. అంతేగాని దాక్కుని నాకేం సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని కాళ్ళ వేళ పడలేదు. కాంప్రమైజ్, నో కాంప్రమైజ్. నువ్వు వీళ్ళ గురించి చెప్తాం. మరి వాళ్ళు ఏమైందా బుద్ధి? ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన విధే నిర్వర్తించాడు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో నీ బూట్లాకే ఆఫీసర్లు వాళ్ళ గతి ఏమైందో చూడు. నువ్వు కూడా కాపాడలే వాళ్ళని, ఎవడ కాపాడలే, నువ్వే కాదు. ఎందుకంటే వాళ్ళు అంత తప్పు చేశారు. దుష్టజన సాంగత్యం అది. నీ సాంగత్యం వల్ల వాళ్ళు మంచి వాళ్ళు కూడా చెడైపోయారు వాళ్ళు. మరి ఇవాళ మాత్రం ఈ పెళ్ళిళ్ళు గుర్తుకొచ్చినాయి. అసలు ఇదంతా ఇంత కారణం ఏంటి తెలుసా అండి? రేపు తను అరెస్ట్ అయిపోతే మా అమ్మాయి పెళ్ళి ఉందని చెప్పి వంకెట్టుకుని బయటకు వస్తానికి ఎవరికి ఉండవండి. నేరస్తులు ఇప్పుడు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండి బెయిల్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా జైల్లో మగ్గుతున్న వాళ్ళు చాలామందికి పిల్లలు ఉంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనవాళ్ళు పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బారసాలు అయ్యి ఉంటాయి, వాళ్ళ పుట్టినరోజులు మొదటి పుట్టినరోజులు అయి ఉంటాయి. మరి అంత వదిలేయాలి వాళ్ళు ఏమన్నా? ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు. సో మీకు ఎలాగా బెయిల్ ఇప్పుడు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ సాకు పెట్టుకుని మీరు బయటికి రండి అని చెప్పి ఏదైనా చెప్తున్నారా ఇండైరెక్ట్ గా? ఏ సాగు పెట్టినా అలాంటి సాగులకి ఏం కుదరదండి ఎవరికైనా. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎప్పుడన్నా అవకాశం దొరుకుతుంది. కానీ ఈ నోటోరియస్ క్రిమినల్స్ కదా వీళ్ళు. అవతల వాళ్ళు చేతులు ముడిచి కూర్చుంటారా గవర్నమెంట్ లీడర్లు వాళ్ళని? ఇక్కడ ఏమైనా ఒకటండి, జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్ ఏంటంటే వాళ్ళతో ఒక బరితెగింపు ఉంది. చట్టాల్లో వీళ్ళు నేరం చేస్తారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వీళ్ళకి ఆర్థిక నేరాల్లో ఆరితేరి ఉన్నారు. వాళ్ళు నేరం చేసినప్పుడే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంటుంది వాళ్ళకి. దొంగతనాలుగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏ గుమ్మలోంచి పారిపోవాలో కూడా ముందే చూసుకుంటారన్నమాట వాళ్ళు. కాబట్టే వీళ్ళు ఏ నేరం చేసినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇటు చేసాడా చేయలేదా, నేరం నిరూపణ ఎస్టాబ్లిష్ అయ్యి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఇరికించారు, వాళ్ళు చేసి ఉండరు అనేటువంటి వాదన వచ్చేలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా. వాళ్ళకి జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉన్నా కానీ ఇంకా వీళ్ళు నేరం చేయలేదు, ఇరికించారని నమ్మే సన్నాసులు ఉన్నారు, ఇంకా దద్దమ్మలు ఉన్నారు. అలాంటి గొర్రెలు దద్దమ్మలు సన్నాసులు ఉండబట్టి ఇలాంటి వాళ్ళు ఆటలు చాలా చెల్లుబాటు అవుతూ ఉన్నాయి. మానవుడు వాళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అర్థం అవ్వడం. మొన్న అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను వ్యవహారం చూసింది, అది ఓరు బాబు నిజమేరా బాబు, ఇటు పెద్ద మృగంరా బాబు అనుకున్నారు.
ఇది మేక మొన్నే పులి, ఇది మృగం రా బాబు, సాధు జంతువు కాదు అనేటువంటి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు కూడా చూడండి, ఇందులో ఈ బ్యాచ్ అందరూ ఈ కొట్టేసిన మద్యం స్కామ్లో కొట్టేసిన డబ్బు అదంతా ఎలా వచ్చింది, ఎవరి మీద వచ్చింది, ఆ తాగిన వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి, భర్తలు పోయిన భార్యలు, తండ్రులు పోయిన బిడ్డలు, కుటుంబాలు వీధిలో పడిపోయినాయి, ఆరోగ్యాలు పాడైపోయినాయి, ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోయింది. మరి వాళ్ళ పిల్లలు గట్ట ఎవరు చూస్తారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్కరోజున ఆలోచించావా? నువ్వు డబ్బులు దొబ్బేసావు, కానీ ఆ ప్రాణాలు మీ మీద హత్యానేరం కదా పెట్టాలి, అవినీతి నేరం అదొక వేరే, మీ మీద హత్యానేరం కూడా పెట్టాలి కదా, వాళ్ళ కుటుంబాలు పాడు చేస్తావు కదా, సామూహిక మరణాలు కారకులు అయ్యారు కదా మీరు. ఇంకా సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళ పిల్లలు ఉన్నారు అమాయకులు, పాపం ఎంత మంచివాళ్ళు, సరే ఒప్పుకో, నేను చేయమంటే చేసేవాళ్ళు, నన్ను శిక్షించండి. అల్లు సీతారామరాజు లాంటి వీరుడు ఏమన్నాడంటే, మీరు ఏమన్నా నన్ను చంపండి, నన్ను శిక్షించండి, నా ప్రజలు నేను చేయొద్దు అన్నాడు. నువ్వు అంత ఉదార స్వభావుడైతే ఇదంతా కర్త కర్మ క్రియ మొత్తం అంతా నేనే వీళ్ళు దొంగతనాలు చేయమన్నాను, డబ్బు అంతా నా దగ్గరికి వచ్చింది, నేను పలానా చోట దాచాను, మీరు వాళ్ళు ఎవరిని ఏమనకండి, సహా దొంగలు కాబట్టి కొంత తక్కువ శిక్షతో వదిలేండి, మొత్తం అంతా నాకే ఏంటి శిక్ష నీ దమ్ముంటే, నువ్వు అంత నిజాయితీపడైతే, నువ్వు మాట తప్పనివాడు మడం తిప్పనివాడు అత్యంత విశ్వసనీయత ఉన్నవాడు అయితే, నీ అనుచరులు కాపాడుకోవడానికి నువ్వే ఒప్పుకుని వచ్చి జైల్లోకి వెళ్ళిపోయి నువ్వే తలుపేసేసుకుని తాళం దూరం గరేసేయాలి, ఎవడు తీయటం లేకుండా. ఆ పని మానేసి మళ్ళీ ఎదటోళ్ళ మీద బురద జల్లితే బుద్ధి లేకుండా. ఏం జన్మండి అది, మడి జన్మ ఎత్తాడు అసలు. ఓడిపోయి చీయని ఉమ్మేసిన తర్వాత కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు ముఖం చూపించకూడదు ప్రజలకు, నువ్వు సిగ్గు లేకుండా మనవాడు వచ్చి మాట్లాడుతున్నావు. వీళ్ళు కూడా అంతకన్నా తయారయ్యారు, మోకాలు చెప్పులు గడ్డ తీసేయకుండా ఇంకా తిరగనెత్తున్నారు. అతను చేసిన అరాచకాన్ని వాళ్ళు రోడ్డు మీద తిరగ కొట్టి రోజు కొట్టి ఇంట్లో పంపించేస్తూ ఉండాలి. ప్రజాస్వామికమా చట్ట వ్యతిరేకం ఏదైనా కానివ్వండి, వీళ్ళు అసలు రోడ్డు మీద తిరగడం కానీ మాట్లాడడం కానీ హక్కు లేదు వాళ్ళకి. ఇది ఎంత ప్రజాస్వామ్య దేశం, ఇతనికి హక్కులు హరించాలి వాళ్ళకి హక్కులు లేవు, ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ప్రజాద్రోహులు, దుర్మార్గులు, అరాచకవాదులు, అవినీతిపరులు, దోపిడీ దొంగలు, దండుపాళెం బేచ్చాడు. సాధారణంగా దొంగల మూట ఏం చేద్దంటే ఇంట్లోకి వచ్చి దోపిడీ చేసి ఆ సామాన్లు అట్టుకుపోయి ఏదైనా ఉంటే తినేసిపోతారు. స్టోవర్ట్ పురం గ్యాంగ్లే అన్నీ. దండుపాళెం బ్యాచ్ ఏం చేస్తారు తెలుసా, ఇంటికి వస్తారు, దోపిడీ చేస్తారు, గాయపరుస్తారు, ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తారు, ఆడవాళ్ళు అత్యాచారాలు చేసేస్తారు, పీకలు కోసేస్తారు, అక్కడ ఏముంటే తినేస్తారు, ఆ ఇంట్లోనే మల విసర్జన చేస్తారు. అలాంటి బ్యాచ్లు తిరిగి ఎదటోళ్ళ మీద మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు నేను అందుకని అంటాను, చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం, బ్యాడ్ లక్ ఏంటంటే ఇటువంటి ప్రత్యర్థి ఉన్నాడు. అతని అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చాలా సమయము, సహనం, ఓపిక, ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించే వ్యక్తి అతను ప్రత్యర్థి కాబట్టి అతను ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు. అచ్చం జగన్ నాటి ఈ టైపు కూడా ఉండుంటే ఈ వాడు ఫుట్బాల్ ఆడేసుకుందరు, దేశం వదిలేసి ఎప్పుడో పారిపోతాడు. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళు ఆడవాడ గుంటూరు అవతల నరికేస్తాం, గుంటూరు అవతల ఇంట్లోంచి లాక్కొచ్చాం, ఆడ ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇంకా నిన్ను కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. మరి మనం ఎవరినన్నాలి ఇప్పుడు, మనం ఎవరిని మాట్లాడాలి? వీళ్ళు ఎలా వదిలేస్తాం బట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అవన్నీ అబద్ధాలు రా బాబు అని మాట్లాడే గొంతుకు ఉరిసిపోయేలాగా మాట్లాడాల్సి వస్తుంది. మరి నీకేంట్రా దొరదంటే మరి మనం చేసుకున్న ఇదే ప్రజల పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత. అయ్యో ఈ దుర్మార్గాలు ఎలా చేస్తాండి, ఆ రాక్షసుని మళ్ళీ వచ్చేసి ప్రజలను పాడు చేస్తాడేమో, మన తోటి వాళ్ళందరూ నాశనం అయిపోతారు, మన రాష్ట్ర పరుగు పోతుంది, అనేక అంశాలు ఉంటాయి. నిజమే, మనకెందుకు దొరదండి, నిజంగా దొరదే, చూస్తా సహించలేము, ఇలాంటివి మాట్లాడకుండా ఉండలేము. ఎంత నోరు మూసుకుందాం అన్నా రిలాక్స్ అయిపోయి గోల వదిలింది అనుకున్నాను నేను. మళ్ళా తయారైపోయాడు 2.1 సినిమా చూపితే ఏం చూస్తావు, నీ సినిమా తలపోటు వచ్చేసింది, మళ్ళీ దానికి మళ్ళీ సీక్వెల్ ఒకటి అంట, సిగ్గు లేకుండా అది తలపోటు వచ్చిన సినిమాకి సీక్వెల్ తెస్తాడు ఎవడన్నా, అట్రప్లాప్ అయిపోయి మధ్యాహ్నం మ్యాట్నీతోటి వెళ్ళిపోయిన సినిమాకి సీక్వెల్ తెస్తానంటే అన్ని పిచ్చోడిని చూసిన చూస్తారు ఎవడన్నా, అవునా కదా? మరి అతను ఎలా చూడాలి మనం? కాబట్టి ఈ ప్రభుత్వం దీని పరిష్కారం ఒకటే అండి, వీళ్ళ మీద ఒక్కడ కూడా బయట ఉండకూడదు, ఆ అర్హత లేదు వాళ్ళకి. వీళ్ళు సమాజాన్ని హానికరం చేసేవాళ్ళు వీళ్ళంతా. ధూమపానం, మద్యపానం ఎలాగైతే హానికరమో జగన్ అన్న బ్యాచ్ సమాజానికి హానికరం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.